పైకి వచ్చేస్తుంది ఆ దర్భ, నెత్తులు కారిపోతుంది. అందుకని నేను ముందు నడుస్తాను, నడిచి ఆ దర్భల్ని తొక్కేస్తాను. తొక్కేస్తే ఓ మెత్త పడిపోతాయి. అప్పుడు నువ్వు వెనకాల నడిచొద్దు కానీ రామా. ఈ మాట అండంలో ఒక భార్యాత్వం ఉంది. ఆవిడ నిజంగా అర్భకురాలు, ఆవిడ ఏం చెయ్యలేదు. కానీ భర్తకి ఎంతో కష్టం వచ్చింది. అయితే నేనేం చేయలేనండి, నా వల్ల ఏమవుతుంది, నా ఒంట్లో బాగుండదు అని కూర్చుంటుందా భార్య? కూర్చోదు. అది ఎంత కష్టం ఆవిడ చెయ్యలేనిది అని తెలుసున్నా కూడా ఏమంటుంది? నేను ముందెడతానండి, ఆ కష్టం ఏదో నన్ను పడిపోనివ్వండి అంటుంది. తప్ప భర్త కష్టపడిపోతుంటే తను చూస్తూ ఊరుకోగలదా? ఊరుకోలేదు. ఇది భార్య, సనాతన ధర్మంలో భార్య యొక్క గొప్పతనం. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక భర్త కుర్చీ వేసుకుని అటకమించి సామాను తీస్తున్నాడు అనుకోండి, ఒక పక్క చీపురు కట్టలు, ఒక పక్క కత్తిపీట కింద పడుతున్నాయి అనుకోండి, భార్య చీపురు కట్టల వైపుకెడుతుందా, కత్తిపీట వైపుకెడుతుందా? ఒకవేళ కత్తిపీట వైపుకి భర్త ఉంటే భర్తని తోసేసి కత్తిపీట కిందకి భార్య ఎడుతుంది. ఈ దేశంలో ఇప్పటికీ కూడా. అందువల్ల బతికమ్మ. ఎందుకు బతికేమంటే తన ప్రాణమే పోయినా తన భర్తని రక్షించుకోవడమే మొదటి లక్ష్యం. ఆ తర్వాత వాడు రెండో పెళ్లి చేసుకున్నా పాపం ఆవిడికేం బాధలేదు. ఎందుకని 6 నెలలు అవ్వదు, వీడు మాత్రం శుభలే కట్టుకు తిరుగుతాడు. స్త్రీకి ఈ జాతిలో అది చేత కాదు. అందుకని భారత జాతికి, ఆర్ష జాతికి ఇంత గౌరవం ఉంది అని నేను కఠినంగా చెప్పడం కాదు, గర్వంగా చెప్పుకుంటున్నాను గుండెల మీద చేసుకుని. ఈ దేశానికి సంస్కృతి గౌరవం ఏదైనా ఉంటే అదే ఈ జాతి గౌరవం. అందుకని రామా, నేను ముందు నడుస్తాను, దర్భల్ని తొక్కుతాను, మెత్త పడ్డాక నువ్వు నడిచిరా. ఇది ఇవాళ సీతమ్మ ఆర్ష జాతిలో ఉన్న స్త్రీలందరికీ ప్రతినిధిగా ఒక మహాపతివ్రత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది. తన భర్తని విడిచి ఉండలేక రేడియో తెమ్మని, టీవీ తెమ్మని ఏడవలేదు. నీతో అరణ్యానికి తీసుకెళ్లవేమో అని ఏడిచింది. కంఠం పట్టుకుని ఆయన గుండెలు తడిసిపోయేటట్టు ఏడ్చింది. ఏడిస్తే సీత, నాకు తెలుసు నేను ఉండలేను నిన్ను విడిచి, కానీ ఇంత కష్టానికి సీత వెళ్దాం, పెట్టి సర్దే అని నేను అనకూడదు. ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు. భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోటి వెంట వచ్చిన తరువాత సీత రా అనడం నా ధర్మం. అందుకని వద్దు అన్నాను. నువ్వు ఇంత స్థిర నిర్ణయంతో ఈ మాట అనడం, నీ వంటి భార్యని పొంది నేను అదృష్టవంతుడయ్యాను, అందుకని ఆ మాట అన్నాను అని తవ సర్వమభిప్రాయ మవిజ్ఞాయ శుభాననే వాసం నరోచయేరణ్యే శక్తిమానపి రక్షణే. అంతక తప్ప నిన్ను రక్షించలేనంత చేతకాని వాణ్ణి కాదు సీత, తొందరగా నువ్వు ఇక్కడ ఉన్నవన్నీ దానం చేసేసయ్యి అన్నాడు. ఈ మాట రాముడు తప్ప వేరొకడు అనలేడు. ఎందుకని 14 సంవత్సరాలు సీత రత్నాలు వజ్రాలు అవన్నీ లాకర్లో పెట్టాయి, నీ బంగారం సామాన్ అంతా లోపల బ్యాంకులో పెట్టాయి, లేకపోతే ఇక్కడ మనం ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎందుకైనా మంచిది మా అమ్మకు పట్టుకెళ్ళి ఇచ్చే, పూజామందిరం పీట కింద పెట్టేస్తుంది, తలుపులవి జాగ్రత్తగా తాళాలి అని చెప్పలేదు. అలా చెప్తే రాముడు ఎందుకు అవుతాడండి? 14 ఏళ్లు మనం ఈ ఇంట్లో ఉండేది లేదు. ఎందుకు ఆ తల్పం? రత్నాలతో తోయబడినటువంటి తల్పం ఎందుకు? అందుకని సీత, మన దగ్గరున్న రత్నాలు ఇప్పటి వరకు దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడిగా నా ఖాతాలో జమ అయినటువంటి ద్రవ్యం కోశాధికారిని పిలిచంతా తీసుకొచ్చేయమన్నాడు. తీసుకురమ్మని ఈ ధనం అంతా దానం చేసేసాయి. సుబ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళందరికీ దానం చేయి. ఈ దానాలు చూసి మా అమ్మ పొంగిపోవాలి, ఎన్ని దానాలు చేశాడో నా కొడుకని. అంటే ఆఖరికి తన బట్టలు, తన కేయూరాలు, తను వేసుకునేటటువంటి ఆభరణాలు అన్ని సీతమ్మకిచ్చి దానం చేయడానికి సిద్ధం చేసి వశిష్ఠుని యొక్క కుమారుడైన సుయజ్ఞుణ్ణి పిలవమన్నాడు. పాత్రత ఉండాలి, దానం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. మీరు పట్టుకెళ్ళి ఓ వెండి చెంపిస్తే ఆ వెండి చెంపు పట్టుకెళ్ళి తాకట్టెట్టుకుని ఆయన సాయంకాలం కనపడిన చోట కనపడి ఆ పుచ్చుకున్న దాంతో రోడ్డు మీద పడి మీకు దర్శనం ఇచ్చాడనుకోండి, ఉపయోగం ఏమిటి ఆయనకి దానం ఇచ్చి? అందుకని దానం ఇచ్చేటప్పుడు ఉపయోగించుకునేవాడికి దానం ఇవ్వాలి. అందుకని సుయజ్ఞుణ్ణి పిలవమన్నాడు. పిలిచి వశిష్ఠ మహానుభావుడి యొక్క కుమారుడు కనుక ఆయనకి దానమిద్దాం, మిగిలినటువంటి గోవులు మొదలైనటువంటివన్నీ బ్రాహ్మణులకి దానమిద్దాం, పిలవమన్నాడు. ఇది త్యాగంతో బ్రతకడం అంటే రాముడంటే. ఈ మాటలన్నీ వింటున్నట్టంతకు ముందే అక్కడికి వచ్చిన వాడు ఎవరు? లక్ష్మణుడు. లోపలికి మాత్రం రాడు ఇక్కడ ఒక్క చోట. ఎందుకని? భార్యాభర్తలు ఉన్నారు కనుక. అక్కడ ధర్మమే. ఎంత కోపిష్టివాడైనా అక్కడ కూడా వచ్చేయకూడదు. ఎంత అవకాశం ఉన్నా, నీకు ఎంత మర్యాదనిచ్చినా, ఆయన తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు వచ్చేసి అంటూ ఉండకూడదు. అదో గౌరవం. వారితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దూరంగా ఉండాలి. అందుకని లక్ష్మణుడు దూరంగా ఉన్నాడు. ఇవేమాయన చెప్పరు, కానీ అందంగా మాట్లాడతారు. అందుకని బయట ఉన్నాడు లక్ష్మణుడు అన్నాడు. ఎప్పుడు వచ్చాట? నువ్వు సీత నాతో రా అన్నాక వచ్చాట లోపలికి. పరిగెత్తుకుంటూ వచ్చి సభ్రాతుశ్చరణౌగాఢం నిపీఠ్య రఘునందన సీతామువాచ అతియశాం రాఘవంచ మహావ్రతం.
రామచంద్రమూర్తి యొక్క పాదములను గట్టిగా పట్టుకున్నారట. సీతమ్మ తల్లి మహాకీర్తివంతురాలైనటువంటిది, మహా పరాక్రమవంతుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇద్దరి ముఖాల వంక చూశారట, చూసి మాట్లాడుతున్నారట. ఏమని? అన్నయ్య, నిన్ను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేనన్నయ్య. నువ్వు నాకు అనుమతి ఇచ్చావని అనుకున్నాను. ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు, నన్ను రమ్మంటావో రావద్దంటావో అని భయం పట్టుకుందన్నయ్య నాకు. అందుకని చెప్పి నిన్ను విడిచిపెట్టి నేను మాత్రం ఒక్క క్షణం కూడా బ్రతకలేను అన్నమాట చెప్పేస్తాను. నువ్వు కానీ నన్ను రమ్మనే అన్నయ్య. అన్నావా? మీ ఇద్దరు హాయిగా కొండల మీద, పర్వతాల మీద, గిరుల మీద, చెట్ల కింద, సరోవరాల్లోనూ సంతోషంగా తిరగండి. నేనేం చేస్తానో తెలుసా అన్నయ్య? పర్ణశాల నిర్మిస్తాను, మీకు కావలసిన కందమూలాలు తెస్తాను, తేనె తెస్తాను. మీ ఇద్దరు సంతోషంగా అవి తాగుతూ తింటూ ఉంటే నాకు పరమానందంగా ఉంటుంది అన్నయ్య అన్నాడు. లక్ష్మణుడంటే ఇది. అంతేకాని అన్నయ్యకి అరణ్యవాసం వచ్చిందని తెలియగానే ఒకవేళ సుమిత్ర రాముడు ఫోన్ చేస్తే నేను లేనని చెప్పే, లేకపోతే ప్లగ్ తీసేయి అని చెప్పి దాక్కుంటే లక్ష్మణుడు ఎందుకు అవుతాడు? అలా అయితే లక్ష్మణుడు అవడు. తన భార్యని ఒకరు శాసించకపోయినా, అరణ్యాలకి వెళ్ళవయ్యా అని చెప్పకపోయినా, ఇప్పుడు ఎక్కువ సేవ చేసే అవకాశం లభించింది నాకు రాముడికి. అయోధ్యలో ఉంటే చాలా మంది సేవ చేస్తారు, అరణ్యంలో ఉంటే నేను ఒక్కడినే చెయ్యొచ్చు అని పరిగెత్తిన వాడు లక్ష్మణుడు. ఇది భక్తి ఎక్కడుందో, సేవ ఎక్కడుందో, ఎక్కడ కైంకర్యమునందు నిష్ట ఉందో అది లక్ష్మి, అది లక్ష్మణుడు. అందుకని అన్నయ్య నేను వస్తానన్నయ్య, కాదనకన్నయ్య అన్నాడు. అంటే రాముడు అన్నాడు, నాన్న నిన్ను రమ్మందును కానీ నువ్వు కూడా నాతో వచ్చేస్తే కౌసల్యని ఎవరు చూస్తారు, సుమిత్రని ఎవరు చూస్తారు? కైకమ్మ రేపొద్దున్న భరతుడికి రాజ్యాభిషేకం అయిపోయిన తరువాత కౌసల్యని సుమిత్రని సరిగ్గా చూస్తుందా? నువ్విక్కడుంటే కాస్త కౌసల్యని సుమిత్రని జాగ్రత్తగా చూస్తావు కదరా, అందుకని తండ్రి నా మాట వినరా, ఇక్కడుండు అన్నాడు. అంటే చూడండి, చంటి పిల్లలు, చిన్న పిల్లలు మాట్లాడతారు, లక్ష్మణుడి మాట అలాగే ఉంటుంది అంతే. రే ఈ ఆదివారం సినిమాకి వద్దు, వచ్చే ఆదివారం మళ్ళీ అమ్మ నేను పెడతాను, నాన్న నిన్ను తప్పకుండా తీసుకెళ్తాను, సోమవారం గ్రాండ్ టెస్ట్ అంటున్నావు కదా, నువ్వు దానికి ప్రిపేర్ అవ్వు అన్నారు అనుకోండి. సినిమాకే వచ్చేయాలనేటటువంటి వ్యామోహం అపారంగా ఉన్నవాడు ఏమంటాడు? అవన్నీ నేను ఎప్పుడో చదివేశానండి బాబు. 4 రోజుల క్రితం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రైవేట్ లో టెస్ట్ పెట్టుకుంటే 100కి 150 మార్కులు వేసేసి నీ పేపరు అబ్దుల్ కలాం గారు దిద్దాలు రా అన్నారండి మా ట్యూషన్ మాస్టర్. అవన్నీ వచ్చేసాయండి బాబు, ఇంకా చదివితే నాకు ఇబ్బంది ఉంది, ఇంకా చదివేశాను అనుకోండి ఉన్నో మర్చిపోతాను, సినిమాకి వస్తే నాకు రిలీఫ్ కింద ఉంటుంది, బాగా రాయగలను అంటాడు. అలా లక్ష్మణుడు అంటాడు, చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారో అలాగే అంటాడు. ఏమిటన్నయ్యా కౌసల్యని సుమిత్రని నేను చూడడం ఏమిటన్నయ్యా? కౌసల్య దగ్గర 1000 గ్రామాలు ఉన్నాయి, ఆవిడ సహస్ర గ్రామాధికారిని. నాలాంటి వాళ్ళని, మా అమ్మ సుమిత్ర లాంటి వాళ్ళని 1000 మందిని ఆవిడ పోషిస్తుంది. నేను ఆవిడ్ని చూడడం ఏమిటి, ఆవిడ్ని పోషించడం ఏమిటి? అన్నయ్య ఇంక ఇలాంటి సాకులన్నీ చెప్పకన్నయ్యా, నాకు జవాబులు చెప్పడం రాదు, వచ్చే లక్ష్మణాన్ని ఒక్క మాట అన్నయ్య చాలు, నేను గవ్వ పెట్టి తీసుకుంటానన్నాడు. చూశాడు, చూసి లక్ష్మణ నీలాంటి వాడు నాకు అనుజుడిగా పుట్టడం నా అదృష్టం రా, నిన్ను విడిచి నేను ఉండగలనా లక్ష్మణ, నువ్వు వచ్చేయి అన్నాడంతే. ఇంకా మా ముత్యాలు సత్యనారాయణ ఎలా పరిగెడతాడో అలా పరిగెత్తాడంతే. గబగబా వదిన అన్నయ్య దానం ఇచ్చేయమన్నాడు కదా, సుయజ్ఞుడు వెళ్ళి కాకేసుకొచ్చేస్తాను అన్నాడు. పరిగెత్తుకుంటూ సుయజ్ఞుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత సంతోషమో అన్నయ్య అంటే. అన్నయ్యకి ఏదైనా బాధ వచ్చిందంటే మాటలో క్రౌర్యం ఉంటుంది. అన్నయ్య గురించి మాట్లాడాలనుకోండి ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి. సుయజ్ఞ ఒక్కసారి అంతఃపురానికి రావాలి. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇక్ష్వాకు వంశంలో ఏ పని చెయ్యలేకపోయారో అంత గొప్ప పని చేయడానికి రామచంద్రమూర్తి ఉద్యుక్తుడవుతున్నాడు, చూద్దు కానీ రా అన్నాడు. దానం పుచ్చుకోవడానికి రా అనలేదు. మా అన్నయ్య గొప్ప, ఎప్పుడు అన్నయ్య గొప్పే. అక్కడ మాట్లాడితే అలా మాట్లాడతాడు. అన్నయ్యకి ఏమైనా కోపం, అన్నయ్యకి కష్టం వచ్చిందా తన అసలు తప్పిపోతాడు, అంత కోపం ముందు వచ్చేస్తుంటుంది. రామాయణ వాసాంతం లక్ష్మణుడి క్యారెక్టర్ అంతే. ఎందుకని? కైంకర్య ప్రీతి, సేవ చేయడం అంటే ఇష్టం, ఆయనకి బాధ వస్తే తట్టుకోలేడు. అందుకని సుయజ్ఞుడిని తీసుకొచ్చేశాడు, తనకున్న సామాన్లన్నీ దానం చేసేశాడు. ఆ తర్వాత మిత్రులందరినీ పిలిచాడు. ఎంత ఆనందమో, నేను బయలుదేరిపోతున్నాను అన్నాడు. కౌసల్య దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చాడు మహానుభావుడు రాముడు. అసలు సుమిత్ర దగ్గరికి వెళ్ళి చెప్పను కూడా లేదు లక్ష్మణుడు. ఎందుకంటే గుర్తుండదు, రాముడే ఆయనకి తల్లి, తండ్రి, దైవం, పోషకం అన్నీ రాముడే. రాముడితో వెళ్ళిపోతున్నాడు, నేను ఇంకోటికి చెప్పడం ఏమిటి? అంతే. ఎంత ఆనందమో ఆ రాముడితో వెళ్ళిపోవడం అంటే. అందుకని రామా నేను వచ్చేస్తున్నాను, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను, పెట్టి సర్దేసుకున్నాను. అంటే నిజంగా అలా అన్నానని అనుకోకండి మహాప్రభు, అన్నానంతే అని తనకున్న వస్తువుల్ని, సంభారాల్ని అన్నిటినీ కూడా దానం చేసేశాడు. దానం చేసేసి సిద్ధపడ్డాడు. ఇప్పుడు రామ లక్ష్మణ సీతమ్మలు కలిసి ఒక్కసారి బయలుదేరి దశరథ మహారాజు గారి మందిరానికి వెళ్లి తన యొక్క ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి దండకారణ్యానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. అమ్మయ్యా, నేను తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠితుణ్ణి చేయగలిగినటువంటి పరమాద్భుతమైన అవకాశాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాను, మా అమ్మ ఆశీర్వచనాన్ని పొందాను
అని రాముడు తృప్తిగా ఉన్నాడు. రాముడితో వెళ్ళడానికి అనుమతి లభించిందని సీతమ్మ తృప్తిగా ఉంది. సీతారాములతో వెడుతున్నానని లక్ష్మణుడు తృప్తిగా ఉన్నాడు అని ఒక మంగళప్రదమైన వాక్యంతో ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి, రేపు చూద్దురు గాని కౌసల్య పాత్ర ఎలా మారిందో, కైకమ్మ ఎలా ప్రవర్తిస్తుందో అక్కడికి వెళ్ళాక, రెండు పాత్రలకి తేడా ఏమిటో, మనం ఎలా బ్రతకాలో, శ్లోకాలు ఎలా ఉంటాయో, వాల్మీకి మహర్షి కళ్ళ ఎదుట ఎలా నిలబెడతారో రేపటి రోజు ఉపన్యాసంలో మీరు దాని గురించి విందురుగాని. సరే, నిన్నటి రోజున మనం రామాయణం గురించి మాట్లాడుకుంటూ కొన్ని విషయాలను ముచ్చటించి ఉన్నాను. రామచంద్ర ప్రభువు యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష, ధర్మము నుంచి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తప్పుకోకూడదనేటటువంటి సంకల్పము. ధర్మము అంటే అన్ని కాలముల యందు అన్ని ఆశ్రమముల యందు ఒక్కలా ఉండేది కాదు. ధర్మం ఎప్పుడూ మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే సత్యం మారదు. మారని దానికి సత్యం అని పేరు, మారేదానికే ధర్మం అని పేరు. ఎందుకు మారుతుంది అంటే ఒకే వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి ధర్మాలు ఎప్పుడూ అన్నిటా ఒకలా ఉండవు. ఆ వ్యక్తే, ఇప్పుడు నేనే ఉన్నాను, నా భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త ధర్మాన్ని పాటిస్తాను, నా కుమారుడి దగ్గర ఉన్నప్పుడు పితృధర్మాన్ని పాటిస్తాను, నా తండ్రి గారి దగ్గర సేవ చేస్తున్నప్పుడు పుత్రధర్మాన్ని పాటిస్తాను, ఏకాదశి నాడు ఉపవాస ధర్మాన్ని పాటిస్తాను, ద్వాదశి నాడు ఉపవాస విరమణ ధర్మాన్ని పాటిస్తాను. ఆ రోజు తినడం ధర్మం, ఏకాదశి నాడు తినకపోవడం ధర్మం. అలా ధర్మం అనేది మారుతుంటుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం. ధర్మం మారుతుంది. ఆశ్రమాన్ని బట్టి, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, మీరున్న పరిస్థితిని బట్టి మారుతుంది. మారనిది సత్యం. అందుచేత ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించి సత్యముతో తన జీవితాన్ని అనుబంధం పెంచుకుంటూ 10 మందికి పనికొచ్చేటట్టు శాస్త్ర దూష్యము కాని రీతిలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడమునందు అపారమైనటువంటి దీక్ష కలిగిన రామచంద్రమూర్తి, అమ్మ నీకు, నాకు, సుమిత్రకి, లక్ష్మణుడికి, సీతమ్మకి నియామకుడు, ప్రభువు, తండ్రి దశరథ మహారాజు గారు. వారు ఎలా చెప్తే అలా జరగాలి. అందుచేత తండ్రి గారి మాట మాత్రమే నేను వినవలసి ఉంటుంది. నన్ను ఆశీర్వదించు అని కౌసల్య దగ్గర ఆశీర్వచనాన్ని పుచ్చుకొని తదనంతరం సీతమ్మ దగ్గరికి వెడితే ఆ తల్లి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేసింది. స్త్రీ యొక్క ధర్మాన్నంతటినీ చెప్తుంది. అవతార ప్రయోజనాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది ఒక చోట. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం అహం గమిష్యామి అహం నివశ్యామి యథాపితుర్గృహే తవైవ పాద ఉపగృహ్య సంయుత అంటుంది. రామా, నన్ను రావద్దంటావేమిటో, నేను అరణ్యానికి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత మన ఇద్దరం ఒక మృగం చేత విడదీయబడాలి, మళ్ళీ వానరముల చేత కలపబడాలి. నేను అంతకాలము కూడా రావణాసుర సంహారం అవడానికి ఒక రాక్షసుడి ఇంట్లో, తండ్రి ఇంట్లో ఉన్నట్టు నేను ఉండాలి. ఎందుకని వేదవతిగా అక్కడ వచ్చింది కాబట్టి అని అవతార ప్రయోజనాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ మాట్లాడిన తరువాత ఎట్టకేలకి సీతమ్మను అంగీకరించి, లక్ష్మణుడిని అంగీకరించి వనవాసానికి బయలుదేరే ముందు రామచంద్రమూర్తి తనవైనవిగా ఇప్పటి వరకు భావింపబడినటువంటి సమస్త పరికరములను, ద్రవ్యాన్ని, బంగారాన్ని, ఆభరణాలని, గృహోపకరణాల్ని బ్రాహ్మణులందరికీ దానం చేసేద్దామని సీతమ్మ తల్లితో ఒక మాట చెప్తారు. వెంటనే యోగ్యులైనటువంటి బ్రాహ్మల్ని పిలిపించి వాళ్ళకందరికీ కూడా వీటిని దానం చెయ్యి అన్నారు. ఆవిడ మాట, ఆయన యొక్క మాటని పాటిస్తూ లక్ష్మణమూర్తి వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడైనటువంటి సుయజ్ఞుణ్ణి తీసుకొస్తే ఆయనకి రామచంద్రమూర్తి పడుకునేటటువంటి పర్యంకం దగ్గర నుంచి దానం చేశారు. అదే సమయంలో సీతమ్మ రామచంద్రమూర్తి ద్వారా సుయజ్ఞుడికి ఒక కోరిక తెలియచేసింది. నేను ధరించేటటువంటి సువర్ణ హారము, నేను పెట్టుకునేటటువంటి బంగారు కేయూరములు, నేను పెట్టుకునేటటువంటి స్వర్ణ వడ్డాణము, వీటిని కూడా సుయజ్ఞుని యొక్క భార్య అలంకరణము నిమిత్తమై దానం చేసేస్తానని చెప్పి రామచంద్రమూర్తిని ప్రోత్సహించి ఆ సుయజ్ఞునికి తను ధరించేటటువంటి ఆభరణములను కూడా దానం చేసింది. దానితో పాటుగా కైకమ్మ దగ్గర ప్రతిరోజు ఆ అగ్ని కార్యాలు మొదలైనటువంటి చేయించి ఆవిడ్ని ఆశీర్వచనం చేసేటటువంటి తైత్తరీకే శాఖకి చెందినటువంటి ఒక ఆచార్యుడు ఉన్నాడు. ఆ ఆచార్యుడికి ఇమ్మని విశేషంగా బంగారాన్ని, ధనాన్ని ఇచ్చి దానం చేయించాడు మహాత్ముడు రామచంద్రమూర్తి. ఆ తరువాత కొంతమంది బ్రాహ్మణ వటువులు వేదంలో కొన్ని శాఖలు నేర్చుకుంటూ ఉంటారు. ఆ శాఖలు నేర్చుకోవడంలో వారు చాలా క్లేశాన్ని పొందుతుంటారు, విశేషమైన ఆకలిని పొందుతుంటారు. నెయ్యి, పాలు మొదలైనటువంటి పదార్థాలు వాళ్ళు ఎక్కువ తినాలి. అందుకని అటువంటి వారి కోసమని చెప్పి కొన్ని వేల ఆవులు, కొన్ని వేల ఎద్దులు, కొన్ని వందల ఎకరాల భూమి దానం చేశాడు, ద్రవ్యం దానం చేశాడు. ఇవన్నీ దానం చేసిన తరువాత ఆ తైత్తరీయ శాఖకి చెందినటువంటి ఆచార్యుడికి దానం చేసిన తర్వాత దానితో పాటుగా ఈ అక్కడ ఉండేటటువంటి
ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన పేరు త్రిజటుడు. ఆయన వృద్ధుడైపోయాడు. యవ్వనంలో ఉన్న భార్య, అనేక మంది ఆడపిల్లలు మగపిల్లలు, పాపం తినడానికి తిండి లేదు, చాలా కష్టంలో ఉన్నాడు. రోజు ఒక గుణపం గంప పట్టుకుని అరణ్యానికి వెళ్ళి తవ్వి తెచ్చుకున్నటువంటి కందమూలములతో జీవితం గడుపుతున్నాడు. ఒకనాడు ఆయన భార్య ఉంది, ఏమయ్యా ఇలా నిష్కారణంగా నువ్వు ఇంత కష్టపడి సంపాదించకపోతే కల్పవృక్షం లాంటి వాడు రామచంద్రమూర్తి, ఒక్కసారి ఆయన్ని ఆశ్రయించి ఆయన పాద సమాశ్రయణం చేస్తే మన దరిద్రం తీరిపోతుంది కదా అని. చాలా బక్కగా ఉన్నటువంటి ఆ బడుగు బాపనుడు వచ్చి రామచంద్రమూర్తిని ఆశ్రయించాడు. రాముడు నవ్వాడు. నీకు సంపద కావాలా? అయితే నీ చేతిలో ఉన్నటువంటి కర్రని గిరగిరా తిప్పి ఎంత దూరం విసరగలవో విసురు. నువ్వెంత దూరం విసిరితే అది వెళ్ళి ఎక్కడ పడుతుందో అక్కడ వరకు ఎన్ని గోవులు ఉన్నాయో అన్ని గోవులు నీకు దానం ఇచ్చేస్తాను. ఎందుచేత అంటే ఈ గోవులేవి నేను ఇప్పటి వరకు దానం చెయ్యలేదు. ఈ గోవులన్నీ దానము చేయబడకుండా దానము చేయబడము కోసమని వేచి ఉన్నాయి, విసరమన్నాడు. ఆయన కర్రని గిరగిరా తిప్పి ఎంత దూరం పడితే అన్ని గోవులు వస్తాయి, అందుకని బలవంతా పుంజుకుని విసిరాడు. విసిరితే అది సరయూ నదీ తీరంలో ఉన్నటువంటి గోవుల వరకు పడింది. ఆ గోవులన్నిటినీ సైన్యాన్ని పిలిచి ఆ బ్రాహ్మణుడి యొక్క గృహానికి ఆశ్రమానికి తోలించాడు. ఆయన దరిద్రం తీరిపోయింది, ఎంతో సంతోషించాడు. తరువాత రామ లక్ష్మణ సీతమ్మలు ముగ్గురు కలిసి రథం ఎక్కనటువంటి వారి కైకమ్మ తల్లి ఉండేటటువంటి ప్రాసాదం దగ్గరికి బయలుదేరారు. ఎందుచేత అంటే దశరథ మహారాజు గారు అక్కడ ఉన్నారు. వారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని అరణ్యవాసానికి బయలుదేరుదామని వెళుతున్నారు. మహానుభావుడు ఇంకా అరణ్యవాసానికి బయలుదేరుతూనే తన అంతఃపురం నుంచి బయలుదేరుతున్నప్పుడే ఆయన వాహనం ఎక్కడం మానేశారు. మానేసి సీతమ్మ లక్ష్మణుడితో కలిసినటువంటి వాడై పాదచారి అయి రాజవీధులలో నడిచి వెడుతుంటే ఆ పురవీధులలో ఉండేటటువంటి ప్రజలు, స్త్రీలు, బాలురు గగ్గోలు పెట్టారు. అయోనిజ, కనీసం గర్భవాసం కూడా తెలియనటువంటి తల్లి, విదేహ వంశానికి చెందినది, మహాజ్ఞాని జనక మహారాజు గారి యొక్క కుమార్తె, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు, దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడలు సీతమ్మ, దేవతలకి కూడా చూడడానికి అవకాశం ఉండదు. అటువంటి తల్లి అంతఃపురంలో హంసతూలికా తల్పాల మీద పడుకోవలసినటువంటి తల్లి ఎక్కడో మేలిముసుగులతో ఉండి రథాన్ని చుట్టూ ఆచ్ఛాదించి ఉండగా రథంలో వెళ్ళవలసినటువంటి అమ్మ ఇవాల్టి రోజున పాదచారి అయి ఇంతమంది చూస్తుండగా రాముడి వెనక నడిచి వెడుతోంది. అహో, కాలం అంటే ఇంత దుష్కరంగా ఉంటుంది కదా. ఎటువంటి వారు ఉత్తర క్షణంలో నిన్న రాత్రి వరకు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడు రాముడిని అనిపించుకున్నవాడు ఇవాళ సీతమ్మ తల్లితో కలిసి రాజవీధిలో నడిచి వెడుతున్నాడు. ఏం ఆశ్చర్యం, ఏం ఆశ్చర్యం! ధర్మానికి కట్టుబడినటువంటి మహానుభావుడని విశేషమైనటువంటి గౌరవంతో చూడ్డానికి వచ్చారట. భారతదేశంలో ఒక గొప్పతనం ఉంది. అందరికన్నా ఎవరి పట్ల గౌరవంగా చూస్తారు అంటే ఎవరు ధర్మమునకు కట్టుబడ్డాడో వాడి యందు ప్రజలకి అపారమైనటువంటి ప్రేమ ఉంటుంది. అందుకని అందరూ వచ్చారు, చూశారు, కన్నుల నీరు కారుస్తున్నారు. మహానుభావుడు రాముడు లక్ష్మణ సీతా సమేతుడై ఆ దశరథ మహారాజు గారు ఉండేటటువంటి ప్రాసాదాన్ని చేరుకున్నాడు. చేరుకుని అక్కడ బయట సుమంతుడు ఉన్నాడు. దశరథ మహారాజు గారిలాగే ఆయన వృద్ధుడు, మంత్రి, విశేషించి దశరథ మహారాజు గారికి చాలా అనుంగు స్నేహితుడు. అందుచేత సుమంత్రుడితో ఒక మాట చెప్పాడు. రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడని మా తండ్రి గారికి నివేదించండి, ఒక్కసారి వారి దర్శనం చేసుకుని నేను బయలుదేరదాం అనుకుంటున్నాను. కైకమ్మ ఇంకా వెళ్ళలేదని మనస్సు లోపల శంక పెట్టుకుంటుందేమోనని రామచంద్రమూర్తికి మనస్సులో చిన్న అనుమానం. అందుకని ఆయన అన్నారు, రాముడు తన ప్రాసాదములో ఉన్నటువంటి సమస్త వస్తువులను దానము చేసేసి బయలుదేరి వచ్చాడు. తండ్రి ఆశీర్వచనం చేస్తే ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకా వనవాసమునకు వెళ్ళిపోవడమే అని ఒక్క మాట చెప్పండి అన్నాడు. అంటే ఈ మాట వెళ్ళి లోపల ఉన్నటువంటి దశరథ మహారాజు గారితో చెప్పాడు సుమంత్రుడు. నీ పెద్ద కుమారుడైన రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడు భార్య సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. నీ దర్శనం కొరకు వచ్చి ఉన్నాడు, అనుమతిని అపేక్షిస్తున్నాడు, ప్రవేశపెట్టమా అని అడిగాడు. దశరథుడు అటువంటి స్థితిలో కూడా ఎంత ఆలోచన తత్పరుడో చూడండి. ఆయన అన్నాడు, రాముణ్ణి దర్శనానికి లోపలికి పంపకు. రాముడు దర్శనానికి లోపలికి వచ్చే లోపల నా భార్యలందరినీ తీసుకుని కౌసల్యని ఇక్కడికి రమ్మనన్నాడు. 350 మంది భార్యలు దశరథ మహారాజు గారికి. ఆయన దక్షిణ నాయకుడు. అందుచేత కౌసల్య, మీకు మొట్టమొదటి రోజునే చెప్పాను అశ్వమేధయాగం గురించి చెప్పినప్పుడు, భర్తతో పాటుగా యజ్ఞయాగాది క్రతువులలో పీటల మీద కూర్చునేటటువంటి అధికారము కలిగినటువంటి వారిని పత్ని అని పిలుస్తారు. అలా కాకుండా కేవలం రాజు భోగమునకు తీసుకున్నటువంటి వారిని భార్య అని సంబోధిస్తారు. 350 మంది భార్యల్ని తీసుకుని, వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు అనుకుంటున్నారేమో, సుక్షత్రియ సంజాతులు, అటువంటి వారిని అందరినీ తీసుకుని కౌసల్య సుమిత్రతో కలిసి ఇతర భార్యలతో కలిసి దశరథ మహారాజు గారు ఉన్నటువంటి ప్రాసాదం లోపలికి వచ్చింది.
వచ్చిన తర్వాత అప్పుడు సుమంత్రుణ్ణి పిలిచి రాముణ్ణి తీసుకురమ్మన్నాడు. ఎందుకు దశరథ మహారాజు గారు ఇలా ప్రవర్తించారు మీరు ఆలోచించండి. దశరథ మహారాజు గారికి చిట్ట చివరి వరకు ఒక చిన్న ఆశ. ఇంత మొండితనంగా ప్రవర్తిస్తోంది కదా, నేను ఒక్కడే ఉన్నానని నిర్బంధిస్తోంది. తనతో సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి భార్య, జ్యేష్ఠపత్ని అయినటువంటి కౌసల్య, 350 మంది ఇతర భార్యలు, ఇంతమంది చుట్టూ ఉండగా కూడా ఇలాగే మంకుపట్టు పట్టగలదా? మిగిలిన ఆడవాళ్ళందరూ ఛీ కైకా ఇదేం కోరిక అని తిరస్కరిస్తే అప్పుడు కూడా ఇలా మంకుపట్టు పట్టి కూర్చోగలదా? మారుతుందేమో, రాముడు ఉండిపోతాడేమో అని చిన్న ఆశ దశరథ మహారాజు గారికి. అందుకని ఇంతమంది భార్యల్ని చుట్టూ పెట్టుకుని ఇప్పుడు రాముణ్ణి తీసుకురమ్మన్నాడు. రామ, దశరథ మహారాజు గారు నిన్ను చూడాలనుకుంటున్నారు అన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ సీతమ్మతో కలిసి వస్తున్నారు. అప్పటికే పాపం ఏడ్చి ఉన్నాడేమో దశరథ మహారాజు గారు ఒక్కసారి తలెత్తి చూశారు. వస్తున్నటువంటి రామలక్ష్మణులు కనపడ్డారు. ఇప్పటి వరకు అంత నీరసించిపోయి ఆ పర్యంకం మీద కూర్చున్నటువంటి రాజు ఒక్క ఉదుటున లేచాడు. రామ, లక్ష్మణ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇంకా వాళ్ళు అంత దూరంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర వరకు వెళ్ళనే లేదు. అక్కడి నుంచి ఆ రాముడి ముఖం వంక చూసి రాముడు వెళ్ళిపోతాడేమోనన్న బెంగ పైకొచ్చేసి రాముడి దాకా వెళ్ళక ముందే కంగారు పడి మూర్ఛపడి నేల మీద పడిపోయాడు. రామలక్ష్మణులు వచ్చారు, గబగబా భుజాలు పట్టి పైకెత్తారు. పైకెత్తి వాళ్ళు కూడా రోధించారు. తీసుకొచ్చి బంగారు పర్యంకం మీద కూర్చోపెట్టారు. కాసేపటికి తెప్పరిల్లాడు. రాముడు అత్యంత వినయంతో ఒక మాట చెప్పాడు. తండ్రి, మీరు కోరినట్టు కైకమ్మకి వరాలిచ్చినట్టు మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టడానికి, పుత్రధర్మాన్ని పాటించడానికి, రాజ్యాన్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు దండకారణ్యంలో నివాసం చేయడానికి బయలుదేరుతున్నాను. నాతో పాటుగా ఎంత వద్దని చెప్పినా, మీరు వనవాసం చెయ్యమని చెప్పలేదు, నాతో రావలసిన అవసరం లేదని చెప్పినా పత్నీ ధర్మంతో నన్ను అనుగమించి రావడానికి సీతమ్మ నాతో బయలుదేరింది. అలాగే నన్ను విడిచిపెట్టి ఉండలేనని, నా సేవ చేయడమే తనకి పరమధర్మమని లక్ష్మణుడు కూడా నాతో బయలుదేరి వస్తున్నాడు. అందుచేత మేము ముగ్గురం కూడా అరణ్యానికి బయలుదేరుతున్నాం. మీరు ఈ పృథివీ మండలాన్నంతటినీ శాసించేటటువంటి ప్రభువులు, మాకు తండ్రి. అందుచేత మీరు మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యమును బయలుదేరడానికి అనుగ్రహించవలసింది అని వంగి పాదములు పట్టుకున్నాడు. పట్టుకుంటే దశరథుడు గబగబా 2 భుజాలు పట్టి రాముణ్ణి పైకి లేపాడు. లేపి ఇప్పటి వరకు దశరథుడు రాముడితో మాట్లాడలేదు. పట్టాభిషేకం చేస్తాను అన్నాక దశరథుడు మాట్లాడటం ఇది రాముడితో. ఆయన అంటాడు, అహం రాఘవ కైకయ్య వరదానేన మోహిత అయోధ్యాయాస్త్వమేనా మేనాద్య భవ రాజా నిగృహ్యమాం. నాయనా రామ, నన్ను కైక వంచించి నిగ్రహించి నువ్వు నాకు ఈ 2 వరాలు ఇవ్వకపోతే వీలు లేదు అని నన్ను సత్యమనేటటువంటి పాశంతో కట్టేసింది. అందుచేత ఇప్పుడు నేను రామా నువ్వు అరణ్యాలకి వెళ్ళవద్దు అని చెప్పడానికి నాకు అవకాశం లేకుండా ఉండిపోయాను. కానీ నువ్వు వెళ్ళడం రామా నాకు ఇష్టం లేదు. నిన్ను చూడకుండా నేను ఉండలేను. కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేను, అందుకని కుమారా నువ్వు ఉండిపో అనగలిగినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం కోల్పోయాను. చేత సత్యము చేత ఇవాళ నేను కట్టబడ్డాను. కైక సత్యంగా నన్ను ఈ వరాలు పొందలేదు, నన్ను వంచి పొందింది. అందుకని నువ్వు నాకొక్క అనుగ్రహాన్ని కటాక్షించు. నువ్వేం చేస్తావో తెలుసా? నన్ను నిర్బంధించి ఖైదులో పెట్టి నువ్వు నాకు రాజ్యం ఇచ్చేదేమిటి అని నువ్వు సింహాసనం తీసేసుకోరామా? అప్పుడు నేను నిన్ను దండకారణ్యానికి వెళ్ళమన్నట్టే. కైక విషయంలో నేను వరం తప్పిన వాణ్ణి కాను. నువ్వు నన్ను నిగ్రహించి ఖైదులో పారేసినట్టు. కానీ రామా, ఖైదులో ఉన్న నిన్ను చూస్తూ ఉంటాను కదా, నాకు అది చాలు. నాకు రాజ్యం అక్కర్లేదు, సింహాసనం అక్కర్లేదు. కానీ నన్ను విడిచిపెట్టి మాత్రం నువ్వు వెళ్ళిపోవద్దు. అందుచేత భవరాజా నిగృహ్యమాం, నన్ను నిగ్రహించి నువ్వు ఈ సింహాసనాన్ని తీసేసుకో. అంటే రాముడు అన్నాడు, ఎంత మాట అన్నారు నాన్నగారు, మీరు పృథివీ మండలాన్నంతటినీ శాసించేటటువంటి ప్రభువులు, మాకు తండ్రి. మిమ్మల్ని సత్యవాక్యమునందు ఉంచడానికి దండకారణ్యానికి బయలుదేరాను, కానీ మిమ్మల్ని నిర్బంధించి కారాగారంలో పెట్టి నేను రాజ్యం తీసుకోనా? ఈ మాట మీరు అనకూడదు, నేను వినకూడదు. అందుచేత నాన్నగారు నేను అరణ్యానికి బయలుదేరుతాను, నాకు ఆశీర్వచనాన్ని కటాక్షించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అంటే మీకు దశరథ మహారాజు గారి పాత్రని రామాయణంలో సర్గర్లని అడ్డుపెట్టి మానవ జీవితంలో ఉండేటటువంటి స్థితిని కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు.
కొడుక్కి వీసా వచ్చేంత వరకు వీసా రావాలి, వీసా రావాలి, వీసా రావాలని తాపత్రయం. నిజంగా కొడుక్కి వీసా వచ్చేసింది అనుకోండి, బెంగంతా అప్పుడు మొదలవుతుంది తల్లికి తండ్రికి. మొదలై మంచి సంబంధం మా అమ్మాయికి వస్తే బాగుండు, మంచి సంబంధం మా అమ్మాయికి వస్తే బాగుండు. పెళ్లి సంబారాలు తెచ్చేస్తున్నంతసేపు సంతోషంగా ఉంటుంది, పెళ్లి ఊహిస్తున్నంతసేపు సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ బయటికి వస్తాయి. మనం ఒక రోజున ఎక్కడికో పెడుతుంటే మా అబ్బాయిని పాండిచేరికి స్టేషన్కి తీసుకెళ్తుంటే మా ఆవిడ నా స్కూటర్ మీద వస్తుంటే నేను మాట అన్నా దాంతో, ఏమే ఇవాళ పాండిచేరి కొడుకుని పంపించడానికి అంత బెంగెట్టుకుంటున్నావు, వాడు వస్తున్నాడు పెడుతున్నాడు, ఆ తర్వాత వాడేం అంతా ఉండిపోడు, పాండిచేరిలో వాడి చదువు అయిపోయిన తర్వాత ఎంటెక్ చదువుకుంటాను ఇంకో చోటుకు పోతాడు, ఆ తర్వాత నాకు ఎక్కడ ఉద్యోగం వచ్చిందని అక్కడికి వెళ్ళిపోతాడు. జీవితాలంతే అలాగే ఉంటాయి. కొన్నాళ్ళు నువ్వెవరో నేనెవరో, తర్వాత కొడుకు, వాడికి ఇప్పుడు రెక్కలు వచ్చాయి, వాడు వెళ్ళిపోతాడు. ఈలోగా ఇంకో 2-3 ఏళ్ళు అవుతుంది, పిల్ల కూడా అత్తవారింటికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతుంది. అప్పుడు వాళ్ళు ఇలా అరిచేతులు చాపితే తమలపాకులతో పాలు రాసి కూతురుని కూడా అప్పచెప్పాలి అన్నాను. అంటే అబ్బబ్బబ్బా ఇంకా ఆ మాటలు చెప్పకండి బాబు నాకంది. చేత ఏమవుతుంది, అక్కడి వరకు బాగుంటుంది, సంబంధం కుదిరింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, బాగుంటుంది. అప్పగింతల దగ్గరికి వచ్చేటప్పటికే బాధ వస్తుంది. పంపించడం అనేటప్పటికీ అనుబంధం అటువంటిది, మనసు లాగుతుంది ఎటువంటి వారికి. అందుచేత ఇంకొక మాట అడుగుతున్నాడు. కొడుకు వచ్చాడు అనుకోండి, నాన్నగారు హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కేయాలంటాడు. పోన్లేరా ఎల్లుండి పొద్దున్న కదా ఫ్లైట్ ఎక్కాలి, ఇవాళ రాత్రి వెళ్ళకపోతే ఏం రేపు పొద్దున్న ఎడుదుగాని లేరా అంటాడు తండ్రి. అలా ఎంత గమ్మత్తుగా అంటాడో చూడండి దశరథుడు. ఏవ ముక్త్యో నృపతిన రామో ధర్మభృతాంబర ప్రత్యు వాచాంజలిం కృత్వా పితరం వాక్యకోవిద. నాయన రామ, నేను ఒక్క విషయం అడుగుతానయ్యా, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోదువు గాని, కానీ ఇవాళ ఒక్క రాత్రి ఉండు. ఇంకా నువ్వు 14 సంవత్సరములు అరణ్యానికి వెళ్ళిపోతే కావలసినటువంటి ఆహారాన్ని తాగలేవు, కావలసినటువంటి పానీయములను స్వీకరించలేవు, హంసతూలికా తల్పం మీద పడుకోలేవు. అందుకని ఇవాళ ఒక్క రాత్రి నీకు కావలసినటువంటి భోగములనన్నీ అనుభవించు. ఇవాళ ఒక్క రాత్రి నేను కౌసల్యతో కలిసి నీ ముఖాన్నే చూస్తూ పరమ సంతోషంగా నేను గడిపేస్తాను. ఒక్క రాత్రి నాకు ఈ అదృష్టాన్ని, నన్ను ఖైదులో పెట్టనంటున్నావు, అందుకని నేను 2వ వరం నిన్ను అడుగుతున్నాను. ఒక్క రాత్రి నీ ముఖం చూస్తూ గడుపుతాను. ఇవాళ రాత్రి అయిపోయిన తర్వాత రేపు పొద్దున్నే బయలుదేరి నువ్వు వెళ్ళిపోదు గాని అరణ్యానికి అన్నాడు. ఎందుకు ఈ ఒక్క రాత్రి ఉండిపోవడం అంటే, కుర్రవాణ్ణి చిన్న ప్రోత్సాహం పెట్టాడు. నువ్వు ఇవాళ ఒక్క రాత్రి భోగములను కూడా అనుభవిద్దువు గానివి, మళ్ళీ 14 సంవత్సరములు భోగం అనుభవించవు కదా, ఒరే మళ్ళీ నీకు హాస్టల్లో దొరుకుతాయా, తినరా తినరా అని ఇంకొంచెం గోంగూర పచ్చడి ఇంకొంచెం ఆవకాయ వేసేసిన అమ్మలా, ఒరే ఒక్క రాత్రి ఉండరా రామా అంటాడు. అంటే ఆయన అన్నాడు, నాన్నగారు మీరు చెప్పింది బానే ఉంది, కానీ ప్రాప్స్యామి యా నద్య గుణాన్ కోమేశ్వస్తాన్ ప్రదాస్యతి అపక్రమణమేవాత సర్వకామైరహమృణి. ఇవాళ రాత్రి మీరు తండ్రి కనుక, నేను కుమారుణ్ణి కనుక, నాకు కావలసినటువంటి భోగములనన్నింటినీ మీరు అనుభవింపచేస్తారు. హంసతూలికా తల్పాల మీద పడుకోబెడతారు, మధుర పదార్థాలన్నింటినీ వడ్డన చేయిస్తారు. కానీ తర్వాత 14 ఏళ్ళు నేను దండకారణ్యవాసం చెయ్యాలిగా. ఆ 14 ఏళ్ళు నాకు ఎవరిస్తారు నాన్నగారు? అందుకని 14 ఏళ్ల దండకారణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాల మీద తాపత్రయం ఎందుకు నాన్నగారు? ఎవడో వెనకటికి ఒక వెర్రివాడు ఏనుగుని విడిచిపెట్టాట, ఏనుగు మెళ్ళలో ఉన్న తాడు తెచ్చి దాచుకున్నట్ట. అలా రాజ్యాన్ని పుత్రధర్మంగా విడిచిపెట్టేశాను. నేను ఒక్క రాత్రి భోగాల కోసమని అయోధ్యలో ఉండనా? అందుచేత నేను ఉండడం ఏమిటి నాన్నగారు? ఎస్తుష్టేన వరో దత్త కైకేయ్యై వరదత్వయ దీయయాం నిఖిలేనైవ సత్యస్త్వం భవ పార్థివ. నాన్నగారు, మీరు ఏ మాట అయితే కైకమ్మకిచ్చారో ఆవిడ కుమారుడికి పట్టాభిషేకం చేస్తానని మీరు ఆ మాట మీదే నిలబడండి. భరతుణ్ణి తొందరగా పిలిపించి యువరాజ్య పట్టాభిషేకం చేయించండి, నేను బయలుదేరి వెళ్ళిపోతాను. నాన్నగారు ఇంకొక మాట, నేను ఇది మాట అక్కసుతో అంటున్నానో లేకపోతే నాకు రాజ్యం ఇవ్వలేదని బెంగతో అంటున్నానో మీరు అనుకోక్కర్లేదు. నైవాహం రాజ్యమిచ్చామి న సుఖం న చ మైథిలీం నైవ సర్వానిమాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితం. నాన్నగారు, త్వామహం సత్యమిచ్చామి నా నృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చతేశపే. నాన్నగారు, నేను సంపాదించిన పుణ్యం ఏదైనా ఇప్పటి వరకు ఉంటే, నేను మాట్లాడిన సత్యం ఏదైనా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేనేం ఆక్రోశంతో బయలుదేరడం లేదు. నాన్నగారు, మీరిచ్చినటువంటి మాట నిలబడడం కోసం, మీరు మాట్లాడినటువంటి మాట సత్యం అవడం కోసం, నాకు అవసరమైతే నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, సీతం అక్కర్లేదు, నాకు సుఖం అక్కర్లేదు, నాకు ఏ కోరికలు అక్కర్లేదు, చిట్ట చివరికి స్వర్గం కూడా నాకు అక్కర్లేదు. నాకంటూ కావలసింది ఒకటే, నేను ఎవరికి కొడుకుగా పుట్టానో ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి.
ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో వైక్లభ్యం నా ప్రవర్తన వల్ల రాకూడదు. అందుకని నేను పుత్రధర్మంతో ప్రవర్తిస్తాను. మీరు ఒక్కటి ఆలోచించండి, వాళ్ళ తండ్రి చెప్పిన మాట అంత వినకపోతే పీడాపోయి రామచంద్రమూర్తిలా మనం అంతంత తండ్రి మాట వింటామని అంతంత పేరాశలో అందరి విషయంలో గురించి నేను మాట్లాడటం లేదు. ఎవరైనా ఉండొచ్చు మహానుభావులు. కనీసం కొడుకు ప్రవర్తన చేత తండ్రి సిగ్గుపడి తల వంచుకునేలా ప్రవర్తించకూడదన్న విషయాన్ని అయోధ్యకాండ చదివి తెలుసుకుంటే రామాయణం పుట్టినటువంటి గడ్డలో పుట్టి రామాయణానికి మనం వారసులమని చెప్పుకోవడానికి మనం అర్హులవుతాం. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. అందుచేత నాన్నగారు నాకు ఇవేం వద్దు, నేను బయలుదేరుతాను, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే దశరథ మహారాజు గారు సత్యము చేత కట్టబడ్డాడు. ఏదీ మాట్లాడలేక కన్నుల వెంట ధారగా నీరు కారిపోతూ సరే వెళ్ళు అనలేడు నోటి వెంట. ఈ స్థితిని సుమంత్రుడు గమనించాడు. ఎప్పటి నుంచి కలిసి ఉన్నాడో ప్రభువుతో, ఇన్నాళ్లు ధర్మమూర్తిగా పరిపాలించాడు. మహానుభావుడి ఎంత కష్టం వచ్చిందిరా దశరథుడికి, ఇంతసేపు ఓర్చుకున్నాడు. ఇంత బాధపడుతుంటే నాన్నగారు నేను వెళ్ళిపోతాను ఆశీర్వచనం చేయండి అని ముగ్గురు నిలబడితే చాలా అసహ్యంగా దశరథుడు కైక వంక చూశాడు. చూసావా నాకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో అని. కైక సైగ చేసింది తొందరగా వెళ్ళమను అని. ఇది సుమంతుడు చూశాడు. ఈవిడ మనిష రాక్షస, ఏదిరా ప్రభువుని ఏనుగుని అంకుశం పెట్టి పొడిచినట్టు, నడుస్తున్న ఎద్దుని డొక్కలో కర్ర పెట్టి పొడిచినట్టు ధర్మము చేత కట్టుబడిన రాజుని ఇంకొక 10 నిమిషాలు కొడుకుని చూసుకునే అదృష్టం కూడా లేకుండా చేసేస్తోంది అని బాధ కలిగి కన్నులు ఎర్రబడిపోయేట, తల ఊగిపోయిందిట, 2 చేతులు గట్టిగా నులిమేసుకున్నట్ట, దంతములు పట 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 కొరికేశాట, కాళ్ళు 2 అటు ఇటు కదిపేట. ఒక్కసారి కైక వంక చూసన్నాడు, ఛీ దుష్టురాలా, మహాపాపి కైక, దశరథ మహారాజు గారికి భార్యవై ఆయన యొక్క పాణిగ్రహణం చేసావు అగ్నిసాక్షిగా. ఏమిటి నువ్వు సాధించింది? లోకములనన్నింటినీ జయించినటువంటి ఇంద్రుడు ఏ విధంగా కదపబడడో అలా కదల్ప శక్యం కానటువంటి వాడు మహారాజు. పర్వతములు ఎలా కదల్పలేమో అటువంటి ధీరోద్ధతుడు మహారాజు. సముద్రం ఏ విధంగా క్షోభింపబడదో అటువంటి గాంభీర్యము కలిగిన వాడు మహారాజు. అటువంటి మహారాజు నిన్న రాత్రి నుంచి ఇవాల్టి వరకు ఒక ఆడదాన్లా కంటికి ఇంటికి ఏకధారగా ఏడుస్తున్నాడు. ఇంత బతిమాలుతున్నాడు. ఇన్ని చేసినా నీ మనసు కరగలేదు. నిన్ను చూస్తే నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. పెద్దలు ఒక మాట చెప్తారు, ఆడపిల్ల 90% తల్లినే పోలి ఉంటుంది ప్రవర్తనలో అని. నీకు నీ తల్లి పోలిక రాక ఎవరి పోలికొస్తుంది అన్నాడు. ఎందుకని ఆ మాట అందాం అంటే, నీ తల్లి గురించి మాకు తెలుసు. కేకయ్యరాజు గారి భార్య నీ తల్లి. నీ తండ్రికి ఒక మహానుభావుడు ఒక వరం ఇచ్చాడు. సర్వ ప్రాణుల యొక్క మనస్సులో ఉండేటటువంటి విషయాల్ని ఆయన తెలుసుకోగలడు. వాటి మాటలని ఆయన అర్థం చేసుకోగలడు. మనకి చీమ భాష అర్థం కాదు, కోతి భాష అర్థం కాదు. కేకయ్యరాజు గారు ఓ రోజున భార్యతో కలిసి పడుకుని ఉండగా ఆ తల్పం పక్క నుంచి ఒక చీమ వెళ్ళిపోతోంది. దాని పేరు జృంభ అనబడేటటువంటి చీమ. వెళ్ళిపోతూ అది పక్క చీమతో ఏదో చెప్పింది. చెప్తే ఆ మాట రాజుగారికి వినపడింది. రాజుకు అర్థమవుతుంది చీమ భాష. అందుకని పక్కున నవ్వాడు. భార్య అంది, ఎందుకు నవ్వావు అంది. చీమ తన ఇంకొక చీమతో ఏదో మాట్లాడింది, నాకు నవ్వు వచ్చింది అన్నాడు. కాదు, నువ్వు చీమ మాట అర్థమై నవ్వలేదు, నా మీద ఏదో పరిహాసంతో నవ్వావు. ఎందుకు నవ్వావో చీమ ఏమందో చెప్పండి అంటే ఆయన అన్నాడు, నాకు ఈ సమస్త ప్రాణుల యొక్క భాష నేర్పినటువంటి మహానుభావుడు ఒక నియమం పెట్టాడు. నేను కానీ అలా అర్థమైన విషయాన్ని పైకి చెప్తే నా తల 1000 వ్రక్కలైపోతుంది. అందుకని నేను చెప్పకూడదు, చెప్పను కైక అన్నాడు. అని చెప్పను అని కైక తల్లికి చెప్పాడు. చెప్తే ఆవిడంది, నీ తల 1000 వ్రక్కలైపోతే నాకొచ్చిన నష్టం ఏమిటి? నువ్వెందుకు పరిహాసంగా నవ్వావో నాకు తెలియవలసింది. ఏమిటి నవ్వుకు అంత కోపం పట్టింది ఆవిడ. భర్త తల 1000 వ్రక్కలైపోయినా ఆవిడకేం బాధ లేదుట. నువ్వెందుకు నవ్వావో మాత్రం కారణం చెప్పవలసిందేది. ఆయన అన్నాడు, ఉండు నేను ఏ విషయం నీకు చెప్తానని చెప్పి ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళాడు. అయా, మీరు నాకు నేర్పిన విద్య వల్ల ఇవాళ చీమ చెప్పిన మాట నాకు అర్థమైంది. నా భార్య చెప్పమంటోంది. చెప్పి తల పోగొట్టుకోనా, చెప్పకుండా తల కాసుకోనా, ఏం చెయ్యాలని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఆయన అన్నాడు, నీ భార్య నీ తల 1000 వ్రక్కలైపోతుందన్నా కూడా విషయం చెప్పమంది అంటే ఆవిడ ఎంత గొప్ప ఇల్లాలో నాకు అర్థమైంది. వెంటనే ఇంటికెళ్ళి ఇంకోసారి పట్టి పెడితే నీ పెళ్ళాన్ని వదిలేయాలి. అందుకని ఇంటికి వచ్చి ప్రశాంత చిత్తంతో మహారాజు ఇంకోసారి అడిగితే నిన్ను వదిలేస్తానన్నాడు. అందుకని అంత మంకుపట్టు పట్టినటువంటి స్త్రీ నీ తల్లి. నీకు ఆ పోలిక రాకుండా ఎక్కడికి పోతుంది? నీకు ఆ పోలికే వచ్చింది. అందుకే నువ్వు ఇవాళ దశరథ మహారాజు గారు నేను మరణిస్తాను, నువ్వు విధవవుతావు, రాజ్యం సర్వము కూడా భరతుడు పరిపాలించిన
నువ్వు మాత్రం భర్తృసుఖానికి దూరం అయిపోతావు. అందుకని నా మాట విను, కైకా ఈ కోరికని ఉపసంహరించుకో అని చెప్పినా వినకుండా నువ్వు మొండి పట్టు కూర్చోగలిగావు. నీకు ఇది తల్లి పోలికొచ్చింది అన్నా నేను. అంటే ఆవిడేం వినలేదు. కనీసం ఆ మాట చెవిలో కూడా పడనట్టుగా సంతోషంగా అలాగే నిలబడింది. ఇంత సుమంత్రుడు చెప్పినా కూడా దశరథ మహారాజు గారు చూసి, ఆ కైకకి ఎన్ని చెప్తే ప్రయోజనం ఉంటుందయా సుమంత్ర, నేను ఒక మాట చెప్తున్నాను. కొన్ని వందల రథాల్ని సిద్ధం చేయండి, చతురంగ బలాల్ని సిద్ధం చేయండి, ఏనుగుల్ని సిద్ధం చెయ్యండి, రథాల్ని సిద్ధం చెయ్యండి, వేశ్యల్ని సిద్ధం చెయ్యండి, గాయకుల్ని నాట్య బృందాల్ని సిద్ధం చెయ్యండి, ఎక్కడ విడిది చేస్తే అక్కడ మధురాన్నం వండగలిగినటువంటి వంటకాలని సిద్ధం చెయ్యండి. 14 సంవత్సరములు సంతోషంగా నదీ తీరాల్లో విహరిస్తూ వనాల్లో తిరుగుతూ ఆనందంగా రాముడు గడిపేసి వెనక్కి తిరిగి వచ్చేయడానికి ఎంత ధనరాశులు కావాలో అన్ని కోట్ల ధనరాశులు పంపండి, రత్నాలు పంపండి, వజ్రాలు పంపండి, వైఢూర్యాలు పంపండి, పట్టు చీరలు పంపండి, రాత్రి రాముడు విడిది చేసిన చోట నిర్మించడానికి డేరాలు పంపండి, ఆయన్ని రక్షించడానికి సైన్యాన్ని పంపించండి. వీటన్నింటినీ 14 ఏళ్లు రాముడు ఎక్కడికెడితే అక్కడ వెనకాతల వెళ్ళాలి, అలా శాసనం చేస్తున్నాను, వాటన్నింటినీ పంపండి అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ కైకంది, ఏమయ్యా నీ వంశంలో పూర్వకాలంలో కొంతమంది కొడుకుల్ని పైకి పంపించేశారు. ఆ పంపించేసిన వాళ్ళు నీలా పంపించలేదు. ఎలా పంపించారో తెలుసా? ఆ పంపించేసేటప్పుడు కట్టుబట్టతో పైకి పంపించారు. అంశుమంతుణ్ణి అలా పంపించాడు సగర చక్రవర్తి. నువ్వు ఇవాళ పంపిస్తున్నావు. ఎలా పంపిస్తున్నావు? రాముడి దండకారణ్యానికి పంపించవయ్యా. 14 ఏళ్ళంటే రాముడి వెనకాతల చతురంగ బలాలా, రథాలా, వేశ్యలా, నాట్యగాళ్ళ, పాటగాళ్ళ, ధనమా, ధాన్యమా, వంటలు చేసేవాళ్ళ, అంటే సారమంతా తీసుకెళ్లి రాముడికి ఇచ్చేయి, పిప్పంతా భరతుడికి ఇచ్చేస్తావా? ఎంత ప్రణాళికేశావయ్యా దశరథ అని ఆవిడంది. రాజ్యం గత జనం సాధో పీతమండాం సురామివ నిరాస్యాద్యతమం శూన్యం భరతో నాభిపత్యతే. నువ్వు ఆ సుర తాగబడేటటువంటి పదార్థములో ఉండేటటువంటి సారమంతా తీసుకోబడి పిప్పి ఇస్తే ఎవడు పుచ్చుకుంటాడు? అలా నువ్వు ఇవన్నీ రాముడితో పంపించేసి దండకారణ్యానికి మిగిలిపోయిన రాజ్యం మాత్రం ఇచ్చేస్తావా మా అబ్బాయికి? నువ్వు అలా ఇస్తే మా అబ్బాయి పుచ్చుకోడు, మాకు అక్కర్లేదా రాజ్యం అంటే. రాముడు అన్నాడు. అంటే సిద్ధార్థుడు అన్న మంత్రి జోక్యం చేసుకున్నాడు. ఆయన మహావృద్ధుడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 350 మంది భార్యలు, సుమంత్రుడు, సిద్ధార్థుడు, బ్రహ్మర్షి వశిష్ఠుడు, తన భర్త, రామలక్ష్మణులు, సీతమ్మ, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఏడుస్తూ ఒక పక్క, కైకమ్మ ఒక్కత్తి ఒక పక్క. ఆవిడ మనస్సు మాత్రం కరగలేదు. ఇదే కౌసల్యకి కైకకి తేడా. అంటే ఆవిడ ఇన్ని మాటలు చెప్తే సిద్ధార్థుడు అన్నాడు, ఏమమ్మా రాముణ్ణి అసమంజసుడితో పోలుస్తున్నావు? అసమంజసుడు పిల్లలందరినీ పిలిచి సరయూ నదిలో తోసేసి వాళ్ళు మరణిస్తే వచ్చి వేడుక చేసుకునేవాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కుమారుడు మా బిడ్డల్ని సరయూ నదిలో తోసి చంపుతున్నాడు, అందుకని నీ కుమారుడి యొక్క చేష్టితముల వల్ల మేం బాధపడుతున్నామంటే ఆనాడు పంపించేశాడు అరణ్యానికి. అంతేకాని రాముడికి అసమంజసుడికి పోలిక ఏది? రాముడు చేసినటువంటి అపకారం కానీ రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం కానీ నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడక్కర్లేదు, మేమే రాముణ్ణి వెంటనే దండకారణ్యానికి పంపించేస్తాం. ఒక్క దోషం, రాముడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాముడి యొక్క నడువడిలో ఈ ఒక్క దోషం ఉన్నది అని నువ్వు చెప్పగలిగితే దండకారణ్యానికి నువ్వు వరం అడగక్కర్లేదు, మేము రాముడిని పంపించేస్తాం. ఏది చెప్పన్నాడు. అంటే ఆవిడ మాట్లాడలేకపోయింది. ఎందుకు మాట్లాడగలదు? ఏది మాట్లాడడానికి? రాముడి యొక్క వృత్తంలో ఒక్క దోషం ఎక్కడుంది? ఒక్క దోషం లేదు. ఇది ఎంత కష్టమో మీరు ఆలోచించండి. సాధారణంగా నోబడీ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ either టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. పూర్తి చెడు ఉండదు, పూర్తి మంచి ఉండదు. చీకటి వెలుగుల సంగమంలాగా ప్రతివాడికి దోషము ఉంటుంది, గుణము ఉంటుంది. కానీ పుట్టినది మొదలు ఇంత ఆక్రోశంతో ఉన్న కైకమ్మని ఒక్క దోషం రాముడి యందు చూపించు అంటే చూపించలేని రీతిలో ఆయన నడవగలిగాడు. కనుకే రామ కథ చెప్పబడినటువంటి రామాయణానికి, రామనామానికి ఇప్పటికీ ఆ శక్తి అలా నిలబడిపోయింది. అందుచేత ఏ దోషాన్ని కైకమ్మ చూపించలేకపోతే దశరథుడు అన్నాడు, ఈ కైక రాముని యందు దోషం ఎంచగలగడమా? ఆవిడ పట్టినటువంటి పట్టే మంకు పట్టు. రాముణ్ణి దండకారణ్యానికే పంపించాలని కూర్చుంది. కైక నువ్వు వరాలు అడిగినప్పుడు రాముడు దండకారణ్యవాసం చెయ్యాలి అని అడిగావు, కానీ రాముడి వెనకాత్ర ఎవరూ వెళ్ళకూడదు అని నన్ను అడగలేదు. నేను నీకు అలా వరము ఇవ్వలేదు. నేను చెప్పింది 14 ఏళ్లు రాముణ్ణి దండకారణ్యానికి పంపించడానికి అంగీకరించాను.
వెనక ఎవరూ లేకుండా అన్నమాట నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదు. అందుకని నువ్వు నన్ను నిగ్రహించలేవు. నేను ఎలా శాసించానో అలా చతురంగ బలాలు రాముడి వెనకాతల బయలుదేరుతాయన్నాడు. రాముడు అన్నాడు, నాన్న ఈ మాటకి ఏమైనా అర్థం ఉందా? నేనేమో తాపసినై నారచీరలు కట్టుకుని కేవలం 14 సంవత్సరములు అరణ్యంలో జీవించడం కోసమని వెళ్ళిపోతున్నానా? నా వెనకాతల చతురంగ బలాలా, వేశ్యలా, రథాలా, ఏనుగులా? ఎందుకు నాన్నగారు నాకు ఇవన్నీ నాకు అక్కర్లేదు. నాకు నారచీరలు పట్టుకొచ్చి ఇవ్వండి, ఇస్తే నేను ఆ నారచీర కట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతానన్నాడు. పుట్టినప్పటి నుంచి సన్నని పట్టుబట్ట కట్టుకోవడం తప్ప ఎన్నడూ కూడా సన్యాసులు, మహర్షులు, మునులు కట్టుకునేటటువంటి ముతకగా ఉండేటటువంటి నారవస్త్రాన్ని కట్టుకునే రామచంద్రమూర్తి ఎరుగడు. పైగా దాన్ని కట్టుకునే విధానం వేరుగా ఉంటుంది. తాపసులు ఎలా కట్టుకోవాలో అలా కట్టుకోవాలి దాన్ని. అందుకని అటువంటి నారచీర కట్టుకోలేదు. అందుచేత నాకు ఆ నారచీరలు ఇప్పించండి అన్నాడు. ఎవ్వరూ కదలలేదు. క్రౌంచపక్షులు ఏడిస్తే ఎలా ఉంటుందో అలా ఏడిచాక అందరూ అక్కడ ఉన్నవాళ్ళు. ఎవరు బయలుదేరి వెళ్ళి తీసుకొచ్చి నారచీర రాముడికి ఇవ్వలేదు. ఈ మాట వినగానే ఇంత ముఖమైపోయి గబగబా లోపలికి వెళ్ళింది కైకమ్మ. వెళ్ళి ఓ 3 జతల నారచీరలు పట్టుకుని వచ్చింది. వచ్చి అధచీరాణి కైకేయి స్వయమాహృత్య రాఘవం భువాచ పరిదచ్చేతి జనౌఘే నిరపత్రప. రామా, అడిగావు కదా నారచీరలు, ఇవిగో తెచ్చేశాను, కట్టుకుని తొందరగా బయలుదేరు అని పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఇవ్వగానే రాముడు ఒక్క నవ్వు నవ్వి లోపలికెళ్ళి ఆ నారచీర మునులు ఎలా కట్టుకుంటారో అలా కట్టుకున్నాడు. లక్ష్మణుడు కూడా చాలా బాధపడుతూ రాముడి వంక చూసి ఆయన కూడా నారచీర కట్టుకుని బయటికి వచ్చాడు. ఆవిడేం ఊరుకోలేదు. పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలు వేసుకున్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ మెళ్ళలో నారచీర వేసింది. నువ్వు కూడా పట్టుచీర విప్పి నారచీర కట్టుకోని. ఈ విషయాన్ని చూశాట వశిష్ఠుడు, బ్రహ్మర్షి. ఆయన ఎన్నడూ మాట్లాడాడు. అలాంటి వాడు ఒక్కసారి లేచాడు. పాపి కైకేయి, నువ్వు శృతి తప్పిపోతున్నావు. నిన్ను ఊరుకున్న కొద్దీ అవధి మించి ప్రవర్తిస్తున్నావు. నువ్వు నేను 2 వరాలు కోరాను అని చెప్పి ఇంత గర్వంతో ప్రవర్తిస్తున్నావు. నీకు కూడని పని చేస్తున్నావు. నేను బ్రహ్మర్షిని, వశిష్ఠుణ్ణి, కులగురువుని, పురోహితుణ్ణి, సచివుణ్ణి. నేను చెప్తున్నాను, రామచంద్రమూర్తిని 14 సంవత్సరములు అరణ్యానికి పంపించమని నువ్వు అడిగావు. రాముడు అరణ్యానికి ఎడతాడు. కానీ ఆత్మాహిదారా సర్వేషాం దార సంగ్రహవర్తినాం ఆత్మీయమితి రామస్య పాలయిష్యతి మీదిని. సీతమ్మ తల్లికి నేను చేస్తాను పట్టాభిషేకం ఇదే ముహూర్తానికి. 14 సంవత్సరములు రాముడు తిరిగొచ్చే వరకు సీతమ్మ రాజ్యం వెళ్తుంది. సీతమ్మకి రాముడికి అభేదం. ఎందుకని? ఆత్మాహిదారా సర్వేషాం. ఈ మాట మనం కానీ అర్థం చేసుకుంటే కొత్త కోడలి మీద కోపం, కొడుకు మీద ప్రేమ ఏ అత్తగారికి ఉండవలసిన అవసరం ఉండదు. ఆత్మాహిదారా సర్వేషాం. ఒకసారి కోడల్ని ఇంటికి తెచ్చుకున్న తరువాత కొడుక్కి కోడలికి అభేదం. వాళ్ళిద్దరి మధ్య ఇక భేదం లేదు. ఇద్దరు ఒకటే. కూతురు అల్లుడైనా అంతే, కొడుకు కోడలైనా అంతే, భార్యాభర్తలు ఎవరైనా అంతే. భర్తకి ఆత్మ భార్య, భార్యకి ఆత్మ భర్త. ఆత్మలేని శరీరం శవమైనట్టే భర్తని విడిచిన భార్య కానీ భార్యని విడిచిన భర్త కానీ శవంతో సమానం. శవాన్ని చూస్తే ఎలా స్నానం చేస్తామో, శవం ఎలా అమంగళకరమని అనుకుంటామో, అందుకని రాముడు అన్నాడు భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః. అందుచేత రాముని ఆత్మ సీతమ్మ కనుక సీతమ్మకి పట్టాభిషేకం చేస్తాను. 14 సంవత్సరములు సీతమ్మ పరిపాలన చేస్తుంది. తదనంతరం రాముడు వస్తాడు, రాముడికి మళ్ళీ పట్టాభిషేకం చేస్తాను. ఎవరు అడ్డొస్తారో, ఎవరు నాతో ధర్మంలో వాదిస్తారో మీ ఇష్టం. కానీ నేను నిర్ణయం తీసుకున్నాను, నేను పట్టాభిషేకం చేస్తాను. పైగా సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారం ఏమిటి? రాముణ్ణి 14 సంవత్సరములు తాపసిగా దండకారణ్యానికి వెళ్ళమని నువ్వు అడిగావు. నీ భర్త అయిన దశరథుడు ఆ కోరికని అంగీకరించాడు. రాముని వెంట సీతమ్మ పత్నీ ధర్మంతో వెడుతోంది తప్ప నువ్వు అడగను లేదు, దశరథ మహారాజు గారు ఇవ్వనూ లేదు. అటువంటి సీతమ్మకి నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు. ఈ నారచీరలు ఎందుకు ఇచ్చావు? త్రికాల వేదినైన బ్రహ్మర్షిని చెప్తున్నాను, నువ్వు ఒక ఘోరమైన పొరపాటు చేస్తున్నావు. నీకు ఒక విషయం అసలు అర్థం కాలేదు కైక. ఏది అర్థం కాలేదో తెలుసా? యద్యపిత్వం చితితలా గగనం చోత్పతిష్యసి పితృవంశ చరిత్రజ్ఞ సోన్యధాన కరిష్యతి. నువ్వు ఆకాశానికి ఎగిరిపో, అక్కడి నుంచి కింద పడిపో, భూమి మీద అడ్డంగా పడిపో, ఎగిరి గంతులే. తన వంశం ఏమిటో, తన వంశంలో ముందు పుట్టినటువంటి రాజుల యొక్క చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు. నేనొక్క మాట చెప్తున్నాను, నువ్వు ఎన్ని గంతులేసినా రేపు భరతుడు వచ్చి రాజ్యం తీసుకోడు.
తీసుకోడు కాబట్టి అప్రతిష్టంతా నీ ఒక్క తలకే ఎత్తుకుంటావు కైక. నా మాట నమ్ము, బ్రహ్మర్షిని చెప్తున్నాను, నాకు అసత్యం ఎన్నడూ ఉండదు. అప్పుడైనా కైకమ్మ నమ్మి ఉంటే రామాయణం వేరొకలా ఉండేది. కానీ మంకు పట్టుదల అనేది స్త్రీని ఎంత దూరం తీసుకెళ్లిపోతుందో, జీవితాన్ని ఎలా పాడు చేస్తుందో చూపించారు. అందుకే పట్టుదల పెరుగుతున్న కొద్దీ వెంటనే పట్టుదల విడిచిపెట్టేయడానికి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఒక లక్షణం ఉండాలి. భార్య మీద ఆగ్రహం రాగానే భర్త తనంత తాను వెళ్ళి భార్యతో మాట్లాడాలి. భార్య కూడా సర్దుకుని భర్తతో కలిసిపోవాలి. ఎందుచేత ఆక్రోశములు పెరిగిపోయి విడిపోయే వరకు కొంత స్థితి దాటిపోయిన తర్వాత స్త్రీలో తీవ్రమైన క్రౌర్యం వస్తుంది. నేను ఇంతకన్నా సభాముఖంగా చెప్పదలుచుకోలేదు. ఆ స్థాయి వరకు వెళ్ళకూడదు కాబట్టే ఆ స్థితిలో పెద్దలు చెప్పిన మాట అయినా కనీసం వినాలి. విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ఠుడిని చూస్తే వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే చరతి స్థిత అని, ఈయన మహానుభావుడు వశిష్ఠుడు, వశిష్ఠుడికి అన్నీ తెలుసు అన్నాడు. అటువంటి వశిష్ఠుడు లేచి, కైకా నువ్వు పొరపాటు చేస్తున్నావు, నీ మాట రేపు భరతుడు వినడు, ఈ రాజ్యం తీసుకోడు అన్నప్పుడు కనీసం భరతుడు రాజ్యం తీసుకోకపోతే నా పరిస్థితి ఏమిటి అని కైకమ్మ ఆలోచించలేదు. ఎందుకని? అప్పటికే భార్యగా విడిచిపెట్టేశారు దశరథ మహారాజు గారు. అటు భర్తన కోల్పోయింది, పుత్రున్నా వదులుకుంటుంది. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి ఆలోచించుకోవాలా, ఎంత భయంకరమైన తప్పు చేసేస్తోందో. ఇది ఆలోచించుకోకుండా తొందరపడింది. దీని పర్యవసానం ఎప్పుడు కనపడుతుంది? తర్వాత కనపడి అనుభవించవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది ఏ ఛత్రఛాయలోంచి తాను బయటికి వచ్చిందో. అందుచేత ఇంత లేచి వశిష్ఠ మహర్షి చెప్పినా ఆవిడేం మారలేదు. సీతమ్మ తల్లి మాత్రం ఇది పాత్రలలో ఉండే తేడా. బ్రహ్మర్షి వశిష్ఠుడు లేచి తనకి పట్టాభిషేకం చేస్తానన్నాడు. సీతమ్మ తల్లి ఒక్కసారి అక్కడ ఆగిలా రాముడి వంక చూసి, పోనీ అలా నేను చేయించేసుకున్నా పట్టాభిషేకం అని కూడా ఆవిడేం చూడలేదుట. బ్రహ్మర్షి వశిష్ఠుడే చెప్తున్నా ఆవిడ నారచీర కట్టుకోవడానికి వెళ్ళి కట్టుకోవడం చేత కాక కన్నుల నీరు పెట్టుకుని నిలబడింది. ఎందుకని? ఆవిడ పుట్టినది మొదలు ఎన్నడూ నారచీర కట్టుకోవడం ఆవిడికి తెలియదు. మునిపత్తులు ఎలా కట్టుకుంటారో అలా ఆవిడ ఎప్పుడు కట్టుకోలేదు. ఎప్పుడూ పాపం జీన్స్ వేసుకోవడమును స్కర్ట్లు వేసుకోవడము తెలుసున్న అమ్మాయికి కర్మకాలి సాంప్రదాయమైన కుటుంబంలోకి వస్తే కచ్చా పోసుకుని మడిబట్ట కట్టుకోమ్మా అంటే ఎలా ఉంటుంది దురవస్థ? ఇంట్లో మామగారు బావలు బావమరుదులు భయపడాలి చీర సరిగ్గా ఒంటి మీద ఉంటుందో ఉండదో అని. అలా సీతమ్మని నేను పోల్చను. కానీ మహాతల్లి ఆవిడ స్వతహాగా అయోనిజ, చీనాంబరములు ధరించినటువంటి స్త్రీ. అటువంటి తల్లి ఎలా కట్టుకుంటుందా నారచీర? ఆవిడ మునిపత్నిలా చీర ధరించలేకపోతే రాముడు వచ్చి ఆవిడ ఒంటి మీద వస్త్రం ఉండగా పైన మళ్ళీ నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపిస్తే 350 మంది భార్యలు గుండెల మీద బాదుకుని ఏడ్చేట. ఏమిటి దురాగతం, దీన్ని ఆపేవాడు ఎవడు లేడా ఇక్కడ కోసల రాజ్యంలో అని. అప్పుడు దశరథుడు నోరు విప్పాడు. పాతకి కైక, నేను ఇంకా బ్రతికున్నాను. మామగారికి కోడలి పట్ల ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత ఏమిటో నీకు తెలియదు. కోడలి యొక్క గౌరవాన్ని నిరంతరం కాపాడేవాడు, కోడలి గురించి అపారంగా తాపత్రయపడేవాడు మామగారు. తండ్రి ఎంత ప్రేమిస్తాడో తండ్రి కన్నా ఎక్కువ ప్రేమించేవాడు మామగారు. అందుకే స్త్రీ తన జీవితంలో అమ్మా మీరెవరు అని అడిగితే నేను ఫలానా వారి కోడలనండి అని చెప్పుకుంటుంది, మామగారి కోడలని. అందుకే కోడలకి అన్నిటికన్నా గొప్ప రక్షణ ఏనాడు కోల్పోయినట్టు, మామగారు పోయిన నాడు స్త్రీకి చాలా గొప్ప రక్షణ పోయినట్టు. ఎందుకంటేట ఆ పిల్ల తన ఇంటి పేరు వదిలేసింది, తన వంశం వదిలేసింది, నా కొడుకుని చేసుకుని నాకు వారసుని అందించిందని ఆ కోడలి పేరు ప్రతిష్టలు నిలబడాలని మామగారు మనసులో ఎంత ప్రేమిస్తాడోట కోడల్ని. ఆ కోడల్ని ప్రేమించే మామగారు తండ్రి కన్నా గొప్పవాడు కోడల్ని రక్షించడంలో. అటువంటి మామగారి యొక్క స్థితిని ఆవిష్కరిస్తున్నాడు ఇవాళ దశరథ మహారాజు గారు. కైక ఈ విషయంలో నీకు ఏ విధమైనటువంటి స్వాతంత్రం లేదు. ఆమె జనక మహారాజు గారి యొక్క కుమార్తె, నాకు కోడలిగా వచ్చింది. మహాతల్లి ఎన్నడూ ఇటువంటి ముతక వస్త్రములు కట్టి ఎరుగనటువంటిది. నేను నీకు ఎన్నడూ మాట ఇవ్వలేదు సీతమ్మ తల్లిని దండకారణ్యానికి పంపిస్తానని. పతిని అనుగమించి వెడుతూ పాతివ్రత్యాన్ని సీతమ్మ నిరూపించుకుంది. మామగారిగా నేను వరమిస్తున్నాను, కోశాధికారి అని పిలిచాడు, వచ్చాడు. 14 సంవత్సరములు సీతమ్మ తల్లి అరణ్యవాసం చేస్తే మళ్లీ కట్టినటువంటి చీర కట్టకుండా కట్టుకోవడానికి ఎన్ని పట్టుపుట్టములు కట్టుకోవలసి ఉంటుందో
7 వారాల నగలని ప్రతిరోజు పెట్టుకోవలసినటువంటి నగలు ఎన్ని రకాల నగలుంటాయో, ఎన్ని రత్నములతో కూడిన ఆభరణములుంటాయో వాటన్నిటినీ కోశాగారం నుంచి తీసుకొచ్చి సీతమ్మ తల్లికి ఇమ్మన్నాడు. ఒక మామగారంటే ఎలా ఉండాలో చూపించారు దశరథ మహారాజు గారు. ఆ విషయం అంటే పొంగిపోయింది సీతమ్మ. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, రామా, నారచీర కట్టకు సీతమ్మకి, సీతమ్మ పట్టుపుట్టాలతోనే వస్తుందన్నాడు. ఆ పెట్టుకున్నటువంటి ఆభరణముల చేత, కట్టుకున్నటువంటి పట్టుపుట్టం చేత, అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలన్నింటినీ శోభింపచేసిందట తల్లి తన కాంతి చేత. బయలుదేరారు. ఒక్కసారి దశరథ మహారాజు గారి పాదాల దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, కౌసల్య పాదాలకి నమస్కారం చేసి ప్రదక్షిణం చేశారు. పాపం దశరథ మహారాజు గారు రామా అన్నారు. రామా వెళ్ళిరా అనలేకపోయారు. ఇంకా రామా అనొక్క మాట మాత్రం నోటి వెంట వచ్చింది. ఇంకా మిగిలిన మాట పూర్తి చెయ్యలేదు. మూర్ఛపోయి తాను కూర్చున్న తల్పం మీద పడిపోయాడు. అలాగే వాళ్ళిద్దరికీ నమస్కారం చేశారు, ప్రదక్షిణ చేశారు. కన్నుల నీరు నింపుకుని బయలుదేరి రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై సీతమ్మతో కలిసి బయటికి వచ్చేస్తున్నారు. బయటికి వచ్చేస్తుంటే అప్పుడు మహానుభావుడు దశరథుడు సంజ్ఞ తెచ్చుకుని కోశాధికారిని పిలిచి, అప్పుడు కూడా ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడో చూడండి. సుమంత్ర, రాజ్య సరిహద్దులు దాటేంత వరకు రాముణ్ణి రథం మీద తీసుకెళ్ళి మంచి ఉత్తమాశ్వములను పూంచినటువంటి రథాన్ని ఏర్పాటు చేయి అని కోశాధికారిని పిలిచి, సీతమ్మ కట్టుకోవడానికి కావలసిన చీరలు, పెట్టుకోవడానికి కావలసినటువంటి నగలు రథంలో పెట్టావా అని అడిగట. ఇవిగో మహాప్రభు, అన్నీ తెచ్చి సిద్ధం చేశాం, రథంలో పెడుతున్నామని రథంలో పెట్టారు. అప్పుడు కౌసల్య ఒక్కసారి దగ్గరికి వెళ్ళి సీతమ్మని గట్టిగా కౌగిలించుకుని ఒక మాట చెప్పింది. నాకు అనిపిస్తుంది నిజంగా అయోధ్యకాండలో ఈ శ్లోకాలని భర్త భార్య పట్ల ప్రవర్తించవలసిన తీరు, భార్య భర్త పట్ల ప్రవర్తించవలసిన తీరుతో కూడిన ఈ శ్లోకాలని తాత్పర్యంతో వేసి, అసలు ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో వివాహం జరగడానికి స్నాతకంలో జరుగుతున్నటువంటి క్రతువు ఇవాళ ఎవరూ అర్థం చేసుకోవట్లేదు సరిగ్గాను. కనీసం పెద్దలైన వారితో దంపతుల్ని కూర్చోపెట్టి వీటిల్లో కనీసం ఒక 3 శ్లోకాలు 2 శ్లోకాలు భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త ప్రవర్తించవలసినటువంటి తీరును ఆవిష్కరిస్తూ, అసలు ఈ శ్లోకాలు చెప్తే సమాజం ఇంకా పరిపుష్టం అవుతుందేమో, ఇంకా అందంగా ప్రవర్తించగలరేమో. ఎందుకంటే ఆ విషయంలో సందేహం లేదు, భారత జాతి ఇప్పటికీ మిగిలిపోయినటువంటి గొప్ప సంస్కారం. ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, దంపతులు మాత్రం దంపతులుగానే జీవిస్తారు ఈ దేశంలో. ఇంకా దాంపత్య ధర్మం పరిపుష్టం అవడానికి నిజంగా కౌసల్య ఆ రోజున కౌగిలించుకుని సీతమ్మతో ఎంత గొప్ప మాటలు చెప్పిందో చూడండి. ఏష స్వభావో నారీణ మనుభూయ పురాసుఖం అల్పమప్యాపదం ప్రాప్య దుష్యతి వ్రజహత్యపి అసత్యశీలా వికృత దుర్గ్రాహ్య హృదయా సదా యువత్య పాపసంకల్పాః క్షణమాత్రాద్ విరాగిణః నకులం నృతం విద్యా నదత్తం నాపి సంగ్రహ స్త్రీణాం గృహ్ణాతి హృదయ మునిచ్చ హృదయహితాః స్వాధీనాం హి స్థితానాం తు శీలే సత్యే శృమే శమే స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే సత్వయా నావమంతవ్యః పుత్ర ప్రమాజితో మమ తవ దైవతమస్త్వేష నిర్ధన సధనోపి వా. అమ్మా సీత, నీకు తెలియనటువంటి విషయాలు కావు, కానీ ఆర్తితో అత్తగారిని కాబట్టి నీకొక్క మాట చెప్తున్నాను. స్త్రీకి సహజంగా ఒక పెద్ద పొరపాటుతో కూడిన లక్షణం ఉంటుంది. భర్త సంపాదించి తెచ్చినంత కాలం, భర్త యశస్సుతో ప్రవర్తించినంత కాలం ఇది ఎలా తెస్తున్నావని అడగరు. ఈ ఆరోగ్యం జాగ్రత్త సుమా అని ప్రమాదాన్ని సంకేతించరు. సంకేతించకుండా సంపాదిస్తున్నటువంటి భర్తని పొగుడుతూ జీవితాన్ని గడుపుతారు. ఆ భర్తకి ఏదైనా చిన్న ప్రమాదం వచ్చినా, ఐశ్వర్యం తగ్గిపోయినా, సంకట స్థితిలో పడిపోయినా, అటువంటప్పుడు నేనున్నాను అని పక్కన నిలబడి ఇన్నాళ్ళు సౌఖ్యం అనుభవించిన వాళ్ళు, మీకు ఈ కష్టం వచ్చిందా బెంగ పెట్టుకోకండి అని ముందు మాట మాట్లాడరు. తొందరపడి నీకెందుకు వచ్చింది అని ముందు వాళ్లే చులకన చేసి భర్తని మాట్లాడతారు. అది భర్తకి చాలా హృదయ క్లేశం కల్పించేటటువంటి మాట. ఇది సహజంగా స్త్రీలకు ఉండేటటువంటి బలహీనత. అమ్మా, ఇవాళ రాముడు యవరాజ్య పట్టాభిషేకం పొందవలసిన వాడు, కానీ నారచీర కట్టుకుని అరణ్యవాసానికి ఎడుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని ఒక సామాన్య స్త్రీకి ఉండేటటువంటి బలహీనతని నువ్వు కూడా పొందకు సుమా అంది. అంటే తీరా బయలుదేరిన తర్వాత, మీకు ఎందుకు వచ్చిందండి, నేను మొదటి నుంచి చెప్తున్నా నా కైకైతో అలా ఉండకండని
అని అలా ఏమనకే అమ్మా. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భర్తకి కష్టం వచ్చినప్పుడు ఈ మాట నోటి వెంట రాకుండా ఎందుకని? 1000 మంది బయట ధైర్యం చెప్పింది ఒకెత్తు, భర్తకి కట్టుకున్న భార్య ధైర్యం చెప్పింది ఒకెత్తు. భర్తకి భార్య అయినా, భార్యకి భర్త అయినా. ఆనాడు ఏదైనా కష్టం వస్తే మీరు ఎందుకంటే అంత బెంగ పెట్టుకుంటారు? మీరు నమ్మిన సత్యం మిమ్మల్ని కాపాడుతుంది, మీరు నమ్మిన ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, నేను చేసిన పూజలు మిమ్మల్ని కాపాడతాయి. ఎందరికో వచ్చాయి ఎగుడు దిగుళ్ళు, మనకి వచ్చాయి. ఈశ్వరుడు ఉన్నాడు, మనం రక్షింపబడతాం, మీరేం బెంగ పెట్టుకోకండి అని మాట్లాడిన మాట మాత్రమే భర్తకి ఉపశాంతినిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ బలహీనత స్త్రీలను వెంటాడుతుంది. ఆ బలహీనతని అమ్మా నువ్వు అధిగమించు. నీకొక్క మాట చెప్తున్నాను, కుల స్త్రీకి దేనికన్నా, స్వర్గం కన్నా, ఎటువంటి ధనం కన్నా, ధాన్యం కన్నా, ఐశ్వర్యం కన్నా పరమోత్కృష్టమైనటువంటి వాడు భర్త ఒక్కడే. ఈ మాట నేను నీకు చెప్పక్కర్లేదు. అందుకని సర్వకాలముల యందు భర్తకి ఉపచారం చేస్తూ అతన్ని సంతోషపెట్టు. అమ్మాయి, నేను ఇంకొక మాట అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితులలోనూ దయచేసి, ఇంత కష్టంలో ఉన్నాడు కాబట్టి నువ్వు నా కుమారుణ్ణి మాత్రం అవమానించకు. ఇంతమంది చేత ఇటువంటి స్థితిని పొంది అరణ్యములకు వెళ్ళిపోతున్నటువంటి రాముణ్ణి ప్రయత్నపూర్వకంగా అనుగమించి వెళ్ళి నువ్వు కాని అవమానించావా, రాముడు తట్టుకోలేడు. పంచుకోవడానికి లక్ష్మణుడు తప్ప వేరొకరు లేరు. అందుచేత అమ్మా నేను చెప్తున్నాను, నా కుమారుణ్ణి మాత్రం నువ్వు అవమానించకు. ఇవి నువ్వు కులస్త్రీవి, ఉత్తమ స్త్రీవి, నీకు తెలుసు. అయినా ఆర్తి కలిగిన దాన్ని, అత్తగారిని కనుక చెప్పవలసిన దాన్ని కాబట్టి చెప్తున్నాను అంది. ఏంటి అత్తయ్య మీరు ఇవన్నీ చెప్పడం? నాకు తెలియకపోతే నేను వెళ్ళనా? నేను పెడతానేంటి? మీ అబ్బాయి వెనకాల నేను ఎప్పుడు అలా చేశానా? ఏంటి మాటలు అత్తయ్య మీరు అని ఏం తిరగబడిపోలేరు సీతమ్మ. ఆవిడంది, అత్తగారు మీరు ఇవన్నీ నాకు ఏవి చెప్పారో ఇవన్నీ నేను నా పుట్టింటిలో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను. అంటే పుట్టింట్లో ఆడపిల్లకి చెప్పవలసినవేవో చూడండి, ఇవి తెలుసుకుని నేను అత్తవారింటికి వచ్చాను. నేనెన్నడూ మీ అబ్బాయిని కష్టపెట్టేటటువంటి స్వభావంతో ప్రవర్తించేదానను కాను. అరణ్యవాస క్లేశం తెలియకుండా ఆయనని ఆదమరపింపచేసి ఆనందింప చెయ్యడానికే నేను వారితో వెడుతున్నాను. అత్త, నేను ఒక్క మాట చెప్పనా? మీరు ఇన్ని చెప్పారు. నా తంత్రీ వజ్జతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ అంటుంది సీతమ్మ. అత్తా, నాకొక్క విషయం బాగా తెలుసు, నా పుట్టింటి వారు చెప్పిన దాని మీదట. నా తంత్రీ వజ్జతే వీణ, వీణకి తీగలుంటాయి. వాయించేటటువంటి వారు తన గోటితో వీణ తీగల్ని కొడతారు. కొడితే గోటి దెబ్బలు తిని వీణ తీగ పెనగి పెనగి మోగుతుంది. వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నా తంత్రి వజ్జతే వీణ, ఆ తీగ లేకపోతే వీణ లేదు. నా చక్రం వర్తతే రథ, రహదారి మీద రథం వెళ్ళిపోతున్నప్పుడు ఎగుడు దిగుళ్లలోనూ ముళ్లల్లోనూ తొక్కకూడనటువంటి అశుద్ధం మీద, రాళ్ల మీద ఎగుడు దిగుళ్లలో పడుతూ నడిచేది రథచక్రం. రథచక్రం నడుస్తోంది అనరు, రథం నడుస్తోందంటారు. నా తంత్రి వజ్జతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ. తెల్లవారి నిద్ర లేచేసరికి తన అరిచేతులు చాపి, అమ్మా మా అరిచేతుల్లో నీ కాళ్ళు పెట్టమ్మా అని నడిపించగలిగినటువంటి 9 కుమారులున్నా అటువంటి కొడుకులు 100 మంది ఇచ్చేటటువంటి సుఖం కన్నా భార్య భర్త దగ్గర పొందేటటువంటి సుఖం ముందు ఈ సుఖాలు ఏ సుఖాలు సరిపోవు. నాకు ఆ ధర్మం తెలుసు అత్త. అలా వీణతీగ దెబ్బతిని వీణకి గౌరవం ఇచ్చినట్టు తాను కష్టపడి తన భార్యకి గౌరవం ఇస్తాడు భర్త. ఒక రథచక్రం కష్టపడి రథానికి గౌరవం ఇచ్చినట్టు తాను క్లేశాన్ని పొంది తన భార్యకి గౌరవం తెస్తాడు భర్త. అందుకని భర్త గౌరవం ఏమిటో నాకు తెలుసు. నేను సర్వోత్కృష్టమైన విదేహ వంశం నుంచి వచ్చాను. నీ కుమారుణ్ణి ఎన్నడూ బాధ పెట్టేదాన్ని కాను అని కౌసల్యకి చెప్పి బయలుదేరుతుంటే లక్ష్మణుడు వచ్చాడు. సుమిత్రకి ప్రదక్షిణం చేసి ఆవిడికి నమస్కారం చేశాడు. ఆవిడ కూడా సాధారణంగా స్త్రీలు ఏమంటారంటే వెళ్ళిరా అంటారు. చిత్రమైన మాట ఒకటి చెప్పింది సుమిత్ర. ఆవిడంది, నువ్వు అరణ్యవాసానికే జన్మించావోయి లక్ష్మణ అంది. ఏమిటి అరణ్యవాసం అంటే? దాంట్లో ఉన్న అర్థం ఏమిటో తెలుసా అండి? ఇంతమంది ఉన్నారు రాముడంటే ఇష్టం ఉన్న వాళ్ళు, కానీ వీళ్ళెవ్వరూ సంసారాలు వదిలేసి రాముడితో వెళ్ళరు. రాముడి యందు ఇంత ప్రీతి కలిగి ఒకరు అడగకపోయినా నీ భార్యని నువ్వు వదిలిపెట్టేసి 14 సంవత్సరములు రాముడి కైంకర్యం చేసుకోవడానికి, శుశ్రూష చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతున్నావు. ఎంత ఉత్తమమైన మార్గంలో నడుస్తున్నావురా! తండ్రిని సేవించాలి, అన్నగారిని సేవించాలి, ఇది ఆర్షధర్మం. అందుకని నువ్వు అలా బయలుదేరుతున్నావు. నాకెంత సంతోషంగా ఉందో. నువ్వు అలాగే ఏమరపాటు లేకుండా సర్వకాలముల యందు సీతారాముల యొక్క రక్షణ యందు దీక్షితుడవై ఉండు.
అని చెప్పి ఆ తల్లి ఆ లక్ష్మణుడితో ఒక మాట చెప్పింది. నాయనా, రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యామటవీం విద్ధి, గచ్చ తాత యథాసుఖం అంది. లక్ష్మణ, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో, ఈ రాముడు నీ అన్నగారైనటువంటి రాముడు సాక్షాత్ దశరథుడైనటువంటి నీ తండ్రే అనుకో. మాం విద్ధి జనకాత్మజాం, సీతమ్మ తల్లి నేననుకో. అంటే ఏమవుతుంది?